బులెటిన్లో హెడ్లైన్స్. పెన్షన్ పెంపు ఏమయ్యే 100 రోజుల్లోనే ఇస్తామని 6 నెలలైనా ఊసెత్తని సర్కార్. వానాకాలం రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి, చిత్తశుద్ధి ఉంటే కేబినెట్ తీర్మానం చేయాలన్న నిరంజన్ రెడ్డి. చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్, తెలంగాణపై మళ్లీ విషం కక్కుతున్నారన్న బాల్క సుమన్. కువైట్లో భారతీయ కూలీలు ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం, 41 మంది సజీవ దహనం, పలువురికి పరిస్థితి విషమం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి, మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. ఇక అప్డేట్ చూస్తే, గురుకుల పోస్టుల రిక్రూట్మెంట్ పై ట్రిప్ రహస్యంగా వ్యవహరిస్తుంది. బోర్డు వైఖరి అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీసం జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించకపోవడాన్ని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. ఎవరికి గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ట్రిప్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో తెలియని స్థితి నెలకొంది. దీనంతటికీ రాత పరీక్ష నిర్వహించిన ట్రిబ్ ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించకపోవడమే ప్రధాన కారణంగా వినిపిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిబ్ వీటిలో 8,708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. 8,304 పోస్టులను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులను ఆయా సొసైటీలకు అలాట్ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. ఇది జరిగి 3 నెలలు దాటినా జీఆర్ఎల్ను మాత్రం వెల్లడించలేదు. ఈ దశలో తాము ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేశామో, ఏ కారణంగా ఉద్యోగం దక్కలేదో తెలియక ఎందరో అభ్యర్థులు మదన పడుతున్నారు. జీఆర్ఎల్ను ప్రకటించాలని ట్రిబ్ కోరుతున్నా ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రకటించబోమని ట్రిబ్ తేల్చి చెప్తోంది. ఇది అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తోంది. గత 2018, 2019లో జీఆర్ఎల్ను ప్రకటించిన ట్రిబ్ ప్రస్తుత రిక్రూట్మెంట్లో ఎందుకు పాటించడం లేదని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ఐడిలోనూ ట్రిబ్ మార్కులు వెల్లడించకపోవడం గమనార్హం. సాధారణంగా రాత పరీక్షలో అభ్యర్థికి ఎన్ని నెగిటివ్ మార్కులు వచ్చాయి, ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు, మొత్తంగా వచ్చిన మార్కులెన్ని, ఏ కమ్యూనిటీ, సాధించిన ర్యాంకు ఎంత అనే వివరాలను ఆయా అభ్యర్థుల వ్యక్తిగత ఐడిలో ట్రిబ్ గతంలో పొందుపరిచేది. కానీ దానికి ఈసారి ట్రిబ్ స్వస్తి పలికింది. ప్రస్తుతం పీజీటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు మినహా మిగతా పోస్టుల్లో అభ్యర్థులకు ఆ వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. డిఎల్ పోస్టులకు పేపర్ 2 మార్కులను ఇప్పటికీ ప్రకటించలేదు. జేఎల్, పీజీటీ పోస్టులకు పేపర్ 3 మార్కులను ఐడీల్లో పొందుపరచనే లేదు. టీజీటీకి సంబంధించి 3 పేపర్లకు సంబంధించి 1 పేపర్ మార్కులను కూడా అభ్యర్థులు వ్యక్తిగత ఐడీల్లోనూ పొందుపరచలేదు. దీంతో చాలా మంది అభ్యర్థులు తాము ఎందుకు పోస్టుకు ఎంపిక కాలేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ఆయా పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా పాటించారు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారనే సమాచారం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ట్రిబ్ మాత్రం వారందరికీ ఒకే సమాధానాన్ని ఇటీవల పంపింది. నియామక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నందున అడిగిన సమాచారం ఇవ్వడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక వివరాలను బోర్డు సైట్లోనే పెడతామంది. ట్రిబ్ వైఖరిపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన మొదలు ఆ తర్వాత నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్, డెమోల నిర్వహణ ఏ ఒక్క అంశంలోనూ పారదర్శకత పాటించలేదని పలువురు అభ్యర్థులు ఆది నుంచి గగ్గోలు పెడుతున్నారు.
కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వేలాది మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు అర్ధరాత్రి వరకు హడావిడిగా నిర్వహించిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లాయని మండిపడుతున్నారు. నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అనేక మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసుల విచారణ కొనసాగుతోంది. జీఆర్ఎల్ ను ప్రకటిస్తే కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలోనే ట్రిబ్ అందుకు జంకుతోందని వివరిస్తున్నారు. ఇప్పటికైనా గతంలోలా సైట్లో జీఆర్ఎల్ ను వ్యక్తిగత ఐడీల్లో మార్పులను పొందుపరిచి పారదర్శకతను నిరూపించుకోవాలని అభ్యర్థులు ట్రిబ్ ను డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టుకి ఇస్తామని ప్రకటించిన రైతు రుణమాఫీ ఉత్తదే అయ్యేటట్లుంది. మార్గదర్శకాల పేరిట డివైడ్ అండ్ రూల్ పాలసీకి కాంగ్రెస్ సర్కార్ తెరలేపుతోంది. రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ కోసం కేంద్రం బాటలో రాష్ట్రం అడుగులేస్తోంది. అమలు తేదీపై ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. బడ్జెట్ కసరత్తు కూడా అదే దిశలో సాగే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల బొగట. రాష్ట్రంలో కాంగ్రెస్ విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేయబోతోంది. రైతు రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవడానికి కిసాన్ సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని అనుసరించాలని యోచిస్తోంది. అందుకు కేంద్రం మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకునే యోచనలో ఉంది. అసలైన అర్హుల పేరిట రైతు సమాజాన్ని వర్గీకరించనుంది. వీటి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లతో పాటు కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, 10,000కు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, బంగారం కుదవ పెట్టి రుణం తీసుకున్న వాళ్ళు, ఐటీ చెల్లింపుదారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ ను రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. ఈ దిశగా ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారని సమాచారం. వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతు రుణమాఫీ అమలులో కొన్ని కఠినమైన మార్గదర్శకాలను అనుసరించక తప్పదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వెనుకడే. కేవలం రైతు సంక్షేమ విధానాల అనుసరణ కోసమే ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 55,000 కోట్లు అవసరమవుతాయని ఒక అంచనా. అందులో 40,000 కోట్ల రుణమాఫీ, మరో 12,000 కోట్లు రైతు భరోసా కోసం సీజన్ స్టార్ట్ అయితే ఇంకో 3,000 కోట్లు రైతు బోనస్ కోసం సమీకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం దాదాపు ఒక ఏడాది రాష్ట్ర జీఎస్టీ వసూళ్లకు సమానం. గడిచిన 6 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కూడా అంతంత మాత్రమే. ఆ మాటకొస్తే రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు, బహుళజాతి సంస్థలు, ఐటీ, ఇతర పరిశ్రమలు ఈ 10 ఏళ్లలోనే వచ్చేశాయి. ఇక పెట్టుబడులు వచ్చే క్రమంలో తగ్గుదలే కానీ పెరుగుదల ఉండకపోవచ్చన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. తద్వారా జీఎస్టీ తదితర ట్యాక్స్ వసూళ్లు కూడా తగ్గే అవకాశాలుంటాయి. అటు చూస్తే ఖర్చులు తగ్గించుకోవాలి, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది. ఇటు చూస్తే 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల భారం వెరసి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఇక రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం బ్యాంకులతో ఒక దఫా చర్చలు జరిపింది. ముందు రైతు రుణమాఫీ చేస్తే కిస్తీల వారీగా చెల్లింపులు జరుపుతామనే ప్రతిపాదన పెట్టింది. కానీ ఇందుకు బ్యాంకర్లు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రైతు సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా రుణ సేకరణ జరపాలని ప్రభుత్వం భావించింది. కానీ ఈ అంశం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అంతేకాక ఈ పద్ధతికి రిజర్వ్ బ్యాంకు కూడా ఒప్పుకోవాలి. అందుకు కేంద్రంతో సఖ్యత అనివార్యం. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం బడ్జెట్ కూర్పు చేయాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం జూలై 30వ తేదీలోగా పూర్తిస్థాయి బడ్జెట్ ను తేవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా కేటాయింపులపై కసరత్తు జరగనుంది. 6 గ్యారంటీలు, ఎన్నికల హామీలతో పాటు రైతు సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై ఆయన దృష్టి సారించనున్నారు. కావాల్సిన సొమ్ము కోసం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించనున్నారు.
ఏ రకంగా చూసినా రైతు రుణమాఫీ కోసం డబ్బులు సర్దుబాటు అవడం కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసే సమీక్షలు సమావేశాల పేరిట ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ఆగస్టు 15వ తేదీన ప్రకటన చేసి ఆ తర్వాత విడతల వారీగా రుణమాఫీ అమలు చేద్దామనేది పాలకుల వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాందేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బట్టలను హరీష్ రావు అందజేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. 25,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే, మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా నా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం, పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు. అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్, బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం. కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయగలుగుతుంది, మంచి టీచర్లను ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది. మరి మీరు పిల్లల్ని స్కూలుకు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఊదరగొట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం నానుడు దోడ్చని అవలంబిస్తోంది. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఇంకా సమీక్షలు, విధి విధానాల పేరుతోనే కాలం వెల్లదీస్తోంది. సీఎం రేవంత్ గానీ, మంత్రులకు గానీ రైతు భరోసా ఇచ్చే తీరిక లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. రైతు భరోసా ఏమైందంటూ గులాబీ నేతలు ఏకిపారేస్తుంటే కాంగ్రెస్ సర్కార్కు నోట మాట రాకపోవడమే అందుకు నిదర్శనం. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలలైనా ఇంకా మీనమేషాలే లెక్కేస్తోంది. హామీలన్నింటినీ హస్తం సర్కార్ ఒక్కటొక్కటిగా తుంగలో తొక్కేస్తోంది. ముఖ్యంగా అన్నదాతలకు అండగా నిలిచి రైతు భరోసాకు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. కౌలు రైతుల ఊసే లేదు, రైతు కూలీలను పట్టించుకునే నాదుడే లేడు. బోనస్ వట్టి మాటగానే మిగిలిపోయింది.
అన్ని వెరసి హస్తం పాలనలో యవుసం ఆగమవుతుంది. కేసీఆర్ హయాంలో అప్పటి సర్కార్ రైతన్నను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నదాతపై వివక్ష చూపిస్తోంది. రైతు భరోసాపై జరుగుతున్న నాంచుడు ధోరణి ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. అయినా ఇప్పటిదాకా రైతు భరోసాపై క్లారిటీ లేదు. అసలు రైతు భరోసా ఉందో లేదో వాళ్ళకే తెలియాలి. ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి విధానాల రూపకల్పన మీద లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 7 నెలల నుంచి ముఖ్యమంత్రి మంత్రులకు తీరిక లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి మంత్రులు ఓ స్త్రీ రేపురా తరహా కథను వినిపిస్తున్నారు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. డిసెంబర్ 9 నుంచి ఎకరానికి 15,000 రైతు భరోసా అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నీటి మీద రాతగానే మిగిలిపోయింది. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. పైగా పేరుకేమో రైతు భరోసా, విధి విధానాలు ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలంటూ కాంగ్రెస్ టైంపాస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇంతలా కాలయాపన చేస్తున్న హస్తం సర్కార్ ఎన్నికల హామీలో రైతు భరోసాను కొన్ని ఎకరాలకే పరిమితం చేస్తామని కానీ సమీక్ష చేస్తామని కానీ చెప్పలేదు. అందుకే కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాల పేరుతో ప్రభుత్వం ఊదరగొడుతుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతు భరోసాపై తీర్మానం చేయాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా తేల్చి చెప్పాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలంటున్నారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతోందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని తేల్చి చెబుతున్నారు. ఈ వానాకాలం నుండి రైతు భరోసా పథకం కింద ఎకరాకు 7,500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు భరోసా ఉన్నట్లా లేనట్లా అని కాంగ్రెస్ సర్కారును ఆయన నిలదీశారు. అటు గులాబీ ముఖ్య నేతలు కూడా సర్కారు తీరును తూర్పారబడుతున్నారు. హస్తం పాలనలో రైతుకేది భరోసా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రైతు ఓ వెలుగు వెలిగాడు. అప్పటి సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలిచింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా హస్తం సర్కార్ కళ్ళు తెరవాలి. తెలంగాణ రైతుకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అన్నదాతల తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ పేరిట డ్రామాలాడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్నాయంటూ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయన్న జగదీష్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తోందని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు మళ్లీ మంచినీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పని చేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు, మీ డ్యాన్సులు అన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు, ఏదైనా విషయం అడిగితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు, కమిషన్లు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.